హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుకింగ్ బాబాయ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? ఈరోజు అందరికీ ఇష్టమైన గుత్తి వంకాయ కూర తయారు చేద్దాం. ఇది ముఖ్యంగా బిర్యానీలోకి కాంబినేషన్ బాగుంటుంది. ఇంకా అలాగే బగారా రైస్, మామూలు రైస్లో కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నా వీడియోలు ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ముందుగా మనం గుత్తి వంకాయ కూరలోకి మసాలా తయారు చేసుకుందాము. ముందుగా పల్లీల్ని వేడి చేద్దాము. ఇంకా ఇందులోనే ధనియాలు కొంచెం వేద్దాము. ఇక ఇందులోనే యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు ఈ మూడు కూడా వేసుకొని బాగా ఫ్రై చేద్దాం. ఇలా బాగా ద్వారగా వేయితేనే వీటికి టేస్ట్ అనేది బాగుంటుందండి. పచ్చి పచ్చిగా కాకుండా స్టవ్ సిమ్లో పెట్టుకొని ద్వారగా వేయించాలి వీటిని. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఇంకా టేస్ట్ బాగుండాలంటే ఇంకా జీడిపప్పు కూడా యాడ్ చేద్దాము. ఇవి ఎంతో బాగుంటాయండి. వీటన్నిటిని మంచిగా లైట్ దోరగా వేయించుకోవాలి, మరీ మాడిపోకుండా దోరగా వేయించుకుందాము. ఇంకా ఇందులో మెయిన్ నువ్వులండి. ఈ నువ్వులు చాలా మంచిది. ఈ కూరలో ఎక్కువ, ఇలాంటి కూరలో ఎక్కువ వేస్తుంటారు అన్నమాట. చాలా బాగుంటుంది, టేస్ట్ మటుకు అదిరిపోతుంది. వీటిని కూడా వేసి లైట్గా వేయించాలి. జిట్టపట్లు ఆడిపోతుంటాయి, జాగ్రత్తగా లైట్గా వేయించుకోవాలి. ఈ మసాలా ఇదేనండి మెయిన్. ఈ కూరకి ఈ బాగా టేస్ట్ రావడానికి ఇదే మెయిన్ కారణం. ఇవన్నీ మంచిగా దోరగా వేయించుకోవాలి. అలాగే కొంచెం కొబ్బరి. ఈ కొబ్బరి కూడా, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ చాలా బాగుంటాయండి. ఇవన్నీ దోరగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి. పోయి సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది ఎంతో బాగుంటుందండి. ఇలా దోరగా వేయించుకొని అన్నిటిని మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇవి చల్లారాలండి. మరీ వేడిగా ఉంటే మిక్సీలో పాడైపోతుంది. మిక్సీ ఖరాబ్ కాకుండా ఉండాలంటే వీటిని చల్లార్చాలి. చల్లారితేనే బాగుంటుంది. ఇక ఇందులోనే మనం కారం కూడా యాడ్ చేసుకోవాలి. మీకు రుచికి సరిపోయినంత కారం యాడ్ చేసుకోండి. అలాగే పసుపు కూడా యాడ్ చేసుకుందాం. దీంట్లోనే పసుపు వేద్దాము. చిటికెడు పసుపు వేద్దాం. అలాగే రుచికి సరిపోయినంత ఉప్పు, సాల్ట్ కూడా దీంట్లో యాడ్ చేద్దాం. ఇక ఇందులోనే మనం అల్లం, వెల్లుల్లి 4 ముక్కలు అల్లం తీసుకున్నాను. వెల్లుల్లి కూడా దీంట్లో యాడ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. మనం ఒకసారి మిక్సీ పెట్టుకున్న తర్వాత చూడండి ఇలా ఉంటుంది కదా. ఇందులో మనము ఆనియన్స్ వేసేయాలి. ఆనియన్స్ ఇంకా కొత్తిమీర. ఈ కొత్తిమీర కూడా కాడలతో సహా దీంట్లో వేసి, మీకు వాటర్ సరిపోతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి దీన్ని మిక్సీ పెడదాము. ఇలా చూసారు కదా, ఇలా మిక్సీ పెట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పెట్టుకొని మనం రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా శుభ్రంగా ఈ వంకాయలను కడుక్కొని ఘాట్లు పెట్టుకుందామా. ఈ వంకాయలు కండ్రక్కకుండా ఉప్పేసి ఉప్పు నీళ్ళలోనే మనం కట్ చేసి పెడదాము. వీటిని పురుగులు ఉన్నాయో లేదో చూసుకొని వేసుకోవాలన్నమాట. సేమ్ ఇవన్నీ ఇలానే కట్ చేసుకోవాలి. వీటిలో మసాలా కూర్చుకుంటే బాగుంటుంది. ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాని వీటిలో కూర్చేద్దాం.
ఈ మసాలాని ఇట్లో కూర్చాలండి. చాలా ఎంత టేస్ట్ ఉంటుందండి. ఇదంతా మసాలాలు ఉడికి బాగా గ్రేవీలో ఆయిల్లో బాగా ఉడికిపోతుంది కదా, అప్పుడు టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకుందాము. ఆయిల్ వేడెక్కాక కొంచెం జీలకర్ర, ఆవాలు వీటిని బాగా ఫ్రై చేసుకుందాము. అందులోనే కట్ చేసుకున్న ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు. వీటిని బాగా ఫ్రై చేయాలి. స్లిమ్లో పెట్టుకొని బాగా వేగాలన్నమాట. వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి రెడీ పెట్టుకున్న ఈ వంకాయ ముక్కల్ని వీటిలో వేయాలన్నమాట. చూసారా, ఈ వంకాయ ముక్కల్ని కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేటట్టు చూడండి. వీటిని బాగా ఫ్రై కావాలన్నమాట. కలర్ కొంచెం చేంజ్ అయ్యేదాకా వీటిని ఆయిల్లో కొంచెం బాగా వేపాలన్నమాట. వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ మొత్తం దీంట్లో వేయాలి. దీంట్లో ఇది మొత్తం ఆయిల్లో బాగా ఫ్రై కావాలన్నమాట. ఈ పచ్చి వాసన కొంచెం బాగా పోయేటట్టు ఈ మసాలా మొత్తం ఈ ముక్కలకు అంటేలాగా బాగా ఫ్రై చేయాలన్నమాట. వీటిని చూసారా, సిమ్లో పెట్టుకొని కొంచెం బాగా దీన్ని ఫ్రై చేయాలన్నమాట. ఈ ముక్కల్ని అన్నిటికి బాగా కలిసిపోయి పెట్టాలి. ఇలా కొంచెంసేపు పెట్టి మూత పెట్టేద్దాము. చూసారా, ఇలా బాగా వేడైపోతుంది. ఇలా ఒక్కసారి తిప్పుకొని మనం ఇందాక మిక్సీ పెట్టింది ఉంది కదా, దీని వాటర్ మొత్తం దీంట్లోకి పోయాలి. ఈ వంకాయలు మొత్తం బాగా మగ్గిపోయి దాంట్లో బాగా ఉడికేలాగా చూద్దాం. ఈ గ్రేవీలో ఇది బాగా ఉడికిపోవాలన్నమాట. ఇది బాగా ఉడికితేనే ముక్కలు బాగుంటాయి టేస్ట్గా. రెడీ అండి. ఇలా బాగా ఆయిల్లో ఈ గ్రేవీ మొత్తం దగ్గర పడదాకా ఉడకబెడితే ఇలా ఉందండి. రెడీ అయిపోయింది. బాగా ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి. రెడీ అయిపోయింది. వావ్, గుత్తి వంకాయ కూర రెడీ. వేడి వేడి రైస్ అంటే గుత్తి వంకాయ కూర ఎలా ఉందో టేస్ట్ చేద్దామా? భలే ఆకలేస్తుందండి. ఈ ఆకలితో గుత్తి వంకాయ కూర టేస్ట్ అదిరిపోవాలి. చూడండి, గుత్తి వంకాయ, వావ్, సూపర్ కాంబినేషన్ అండి. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. వేడి వేడి అన్నంలో గుత్తి వంకాయ కూర వేసుకొని తింటున్నాను. వావ్, ఆహాహా, సూపర్ అండి. నిజంగా ఫెంటాస్టిక్, సూపర్ అండ్ సూపర్, అదిరిపోయింది. ఇలా కొడుక్కొని తింటుంటే టేస్ట్ మట్టుకు సూపర్ ఉంది. ప్లీజ్ నా వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే ఈ వంటను ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.